2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్తా 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు 3వ స్థానంలో ఉన్నారు. పేరు ప్రశ్నలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఆయన మకర రాశికి వెళ్తున్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవ్కి ప్రపోజ్ చేస్తే కనుక యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమంలో రాహు ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 3వ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తలకి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. కర్కాటక రాశిలో కుజుడికి బలం అంటూ తక్కువగా ఉంటుంది. లాభస్థానం నీచబడ్డాడు. దాని మూలంగా కోర్టు కేసులు ఉంటే కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సుబ్రహ్మణ్యాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువు వృషభ రాశిలో వక్రించి ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ల్యాండ్స్ మీద కనుక పెట్టుబడి పెడితే కనుక చాలా మంచిగా ఉండబోతోంది. ఈ మాసంలో కెరియర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం అనేది మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.